అలాగే ఈనాటి ముఖ్య అతిథి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, అలాగే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, నా సహచర ఎమ్మెల్యేలు, అలాగే సింగరేణి గుర్తింపు సంఘ నాయకులు, అధికారులు, కార్మికులు అందరికీ నమస్కారం. ఇది నేను ఒక సందర్భంగా వారిని కోరి మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి మీరు మన నెట్ ప్రాఫిట్ పైన లాభాల షేరింగ్, ఇది మనకి గత 10 ఏళ్ల నుంచి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, దానికి భిన్నంగా జరిగినట్లుగా ప్రభుత్వంతో పాటు గుర్తింపు సంఘాలపైన కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా బాధ్యతగా జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఈ టైం తీసుకోవటం జరిగింది. ఈ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఆనాడు మా కేఎల్ మహేంద్ర గారు, చంద్రబాబు గారి మధ్య జరిగిన ఒప్పందం. అప్పుడు 10%తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 33%కి రావటం జరిగింది. దీనిలో ఎప్పుడైనా సింగరేణి వాళ్ళు, సింగరేణి కంపెనీ కొంత వచ్చినటువంటి టోటల్ గ్రాస్ ప్రాఫిట్లో కొంత ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఉంచుకుని మిగిలింది దాన్ని నెట్ ప్రాఫిట్గా చూపెడుతూ దానిపైన మనకు పర్సంటేజ్ ఇస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం 4,000 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమని కొంతమంది విమర్శలు పెడుతున్నారంటే 4,000 కోట్ల పైన మాకు ఇవ్వాలి. మేము కార్మికుల తరఫున ఉండేవాళ్ళమే, ఆ హక్కు కోసం పోరాడిందే మేము, ఆ హక్కు కోసం ఏదైనా తేడా వస్తే ఫైట్ చేసేది మేము. కార్మిక వర్గం తరఫున అందులో రికగ్నైజ్డ్ యూనియన్గా ఉన్నాం. దానికి నేను గౌరవ అధ్యక్షుడిగా నేను మొత్తం అధ్యయనం చేశాను. నాకు ఎందుకంటే ఇట్లనే మేము కూడా ఒకప్పుడు గొడవ చేసాం, తర్వాత మొత్తం లెక్కలు అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు గత ప్రభుత్వం. దానిపైన నేను ఒక్క నిమిషంలో చదివి వినిపిస్తా. తొమ్మిది 10లో మొత్తం వచ్చింది ఇక్కడి నుంచి కదా, సరే పాత దద్దులే కానీ 19-20 నుంచి లెక్కేద్దాం. మొత్తం వచ్చింది అప్పుడు 2,857 కోట్లు. వాళ్ళు మినహాయింపు చేసింది 1,853 కోట్లు మినహాయింపు చేశారు. ఇచ్చింది కేవలం 1,003 కోట్ల పైన మాత్రమే ఇవ్వటం జరిగింది. 18 కోట్లు మినహాయింపు చేసుకున్నారు. అట్లనే 2021లో మొత్తం లాభాలు 777 కోట్ల .26. వాళ్ళు మినహాయింపు చేసుకుంది 335.67, ఇచ్చింది 441.59. అప్పుడు కూడా మినహాయింపు దాదాపు సగం చేసుకున్నారు. అలాగే 21-22లో మొత్తం 1,684.72 మనకి వచ్చింది. దానిలో మినహాయింపు చేసుకుంది 491 కోట్ల .51. మనకిచ్చింది 1,193 కోట్ల పైన మనకిచ్చారు. అలాగే 22-23 మొత్తం లాభాలు 30,374 కోట్లు. వాళ్ళు మినహాయింపు చేసుకుంది 851 కోట్లు, ఇచ్చింది 2,222 కోట్ల పైన ఇచ్చారు. ఇప్పుడు 23-24లో మొత్తం లాభాలు 4,701, మినహాయింపు చేసుకుంది 2,289, ఇచ్చింది 2,412 మీద మనకి ఇచ్చారు. ఇది ఇంకా మీకు పాతది వెళితే ప్రతి సంవత్సరం నుంచి ఇది ఉన్న సాంప్రదాయం. మరి అదే కదా, ఎందుకంటే నేను చాలామందికి ఇది అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి నేను కొద్దిగా రోజువారీ యాక్టివిటీస్లో ఉంటాను కాబట్టి ఇంకా మీకు చెప్పాలంటే ఈ 10 ఏళ్ల కాలం నుంచి కూడా ఇదే లెక్క ఉంది. మీకు టైము సమయాభావం ఉంటుందని దాంతో నేను చదవలేదు. 10 ఏళ్ల కాలం నుంచి సేమ్. ఇంక వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్, ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా, 18-19లో చాలా ఎక్కువ ఉంచుకున్నారు. 18-19లో వచ్చింది
2857 అయితే వాళ్ళు ఉంచుకుంది 1853. బట్టి గారు, ఇది మీకు అవగాహన ఉండటం కోసం. ఎందువల్లంటే సరే మీరు పెద్దవాళ్ళే, మంత్రివర్యులు, అయినా అన్ని డీప్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, అందులో మీరు ముద్దాయిలు చేశారు, మమ్మల్ని ముద్దాయిలు చేశారు కాబట్టి జరిగిన పరిణామం ఇది. దీనికి సంబంధించి ఇక ఇంకో మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,000 ఇవ్వటం ద్వారా ఒక గొప్ప సాంప్రదాయానికి తెరదీసిన మన రాష్ట్ర మంత్రివర్గానికి నేను మా గుర్తింపు సంఘం తరఫున, అలాగే సింగరేణి కార్మిక ప్రాంత ఎమ్మెల్యేగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి జివో నెంబర్ 22. ఆ మాట అంటే మా సిఎండి గారు నన్ను ఇట్లా అంటాడు, చెప్పొద్దు అంటాడు. జివో నెంబర్ 22 అది ఖచ్చితంగా